న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అద్దాల బెన్నయాచార్యులు శ్రీమతి వీరభద్రమ్మ విరాట్ విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిడదవోలు నందు ప్రముఖ యోగా గురువు నన్నయ్య యూనివర్సిటీ పట్టాగ్రహీత పొడుగు నరేష్ శిక్షణలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ యోగా శిక్షణ తరగతులు జూన్ 15వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహించబడునని, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని యోగా గురువు పొడుగు నరేష్ ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు మాట్లాడుతూ, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనే మానవ జీవితానికి ప్రశాంతతను ప్రసాదించే ఏకైక సాధనమే యోగా అని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్త వహిస్తూ యోగా, జ్ఞానం వంటి వాటిని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గొలితి రామబ్రహ్మం, ప్రధాన కార్యదర్శి నాగోజు వీరసత్యనారాయణ, ఉపాధ్యక్షులు కొమ్మోజు చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ పొడుగు నరేష్, ట్రెజరర్ లావేటి జేజి శివనారాయణ, తమ్మిరి సతీష్, పత్తిపాటి సాగర్, సోషల్ సర్వీస్ అవార్డు గ్రహీత నిప్పులేటి వెంకటరమణ, సంగాని వెంకటనారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నీలం రామారావు, పొన్నాడ బ్రహ్మానందం, సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్ ఆరుగొల్లు వెంకటేశ్వరరావు, మిడతా లక్ష్మీనారాయణ, సుజాత, సావిత్రి, వరలక్ష్మి మరియు యోగా హెల్త్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు ప్రముఖ యోగా గురువు పొడుగు నరేష్తో యోగాసనాలు వేస్తూ అందరినీ అబ్బురపరిచారు. Slowly release. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Slowly release. Kudichetka వెనకాల చూసుకోండి. 1, 2, 3, 4, 11, 12. Slowly release. కప్పాల బాగా పొట్టలో ఉన్న కొడుకు ముక్కుతో గాలి బయటకు వదిలేదు.
ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. యాక్చువల్గా ఈ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ప్రారంభం సందర్భంగా ఈరోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్న మన ఆర్గనైజర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలండి. ముఖ్యంగా యోగా అన్నది మనకి ఏంటంటే, మన జిమ్ కానీ ఇంకోటి ఏంటంటే ఓన్లీ మన ఫిజికల్ ఒక్కటే, మనం దాన్ని ఫిజికల్గా ఒకటే మనం ఫిట్గా ఉంటామండి. కానీ మన యోగా వల్ల ఫిజికల్గా పాటు మనం మెంటల్గా కూడా చాలా ఫిట్గా ఉంటాం. మన యోగా అన్నది కూడా ఇది ఇప్పుడే కాదు, నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకి మన భారతదేశంలో యోగా అన్నది అది ఒక ముఖ్య మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకోవడానికి యోగా అన్నది మంచి ప్రక్రియగా అది మనకు వస్తుంది. మన యోగా గురించి నాకు అంత అవగాహన లేదు, కానీ కాకుండా నాకు తెలిసింది ఏంటంటే, మాకు కూడా ఎస్ఐగా ట్రైనింగ్ అయినప్పుడు ఖచ్చితంగా యోగా క్లాసెస్ వీక్లీ ఒకసారైనా ఖచ్చితంగా కండక్ట్ చేసేవారు. మాకు కూడా ఆసనాలు కానీ ఇవన్నీ కూడా వేయించేవాళ్ళు. సో కొద్దిపాటి అనుభవం మాత్రం నాకుంది. యోగా మీద పూర్తి అవగాహన లేదు, క్షమించాలి నాకు సో మాట్లాడడానికి. కాకపోతే యోగా అన్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు మాలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి, దురదృష్టవశాత్తు మాలాంటి వాళ్ళు అందరూ ఇక్కడ ఎక్కువ రాలేకపోతున్నాం, కానీ మాలాంటి వాళ్ళు కూడా రేపటి నుంచి నాకు తెలియదు నిడదవోలులో ఇంత మంచి యోగా టీచర్ ఉన్నారు, ఇంతమంది చాలామంది ఇక్కడ యోగాకు వచ్చి వాళ్ళు చాలా సంతృప్తికరంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో నేను కూడా రేపు వీలుంటే ఖచ్చితంగా మీ దగ్గర పాల్గొనడానికి ట్రై చేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సంఘం సెక్రటరీ గారు సత్యనారాయణ గారు సత్కరిస్తారు. రండి సార్, మళ్ళీ